కరీంనగర్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. డీసీసీ ఎన్నిక విషయమై ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయ సేకరణకు వెళ్లగా రెండు వర్గాలుగా మారిన కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఏఐసీసీ పరిశీలకుల ముందే బాహాబాహీకి దిగారు. ఒక వర్గం ఏకంగా డీసీసీ ఆఫీస్ కు తాళం వేశారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న తాజా పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి మధ్య నెలకొంది. కార్యాలయానికి రెండు వైపులా కూడా తాళాలు వేయడంతో వెలిచాల రాజేంద్రరావు సంబంధించినటువంటి వెలిచాల రాజేంద్ర కావచ్చు, ఆయన సన్నిహిత వర్గం కావచ్చు, ప్రస్తుతం అయితే తమను ఎందుకు లోపలికి పంపించమని చెప్పి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళం ఓపెన్ చేయాలి, మేము కూడా లోపలికి వస్తాం, కొంతమంది మాత్రమే ఆఫీస్లోనికి రావించారు, మమ్మల్ని ఎందుకు రానివ్వలే అని చెప్పి వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు డీసీసీ సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. దీనిలో భాగంగా ముఖ్య పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి అభిప్రాయాలను ఏఐసీసీ శ్రేణులు తీసుకోవడం జరుగుతుంది. ఏఐసీసీ పరిశీలకులుగా వచ్చినటువంటి శ్రీనివాస్ మానే, అదేవిధంగా ఆత్రం సుగ్న వీరంతా కూడా కొంత అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది మాత్రమే మమ్మల్ని ఎందుకు లోపల రానివ్వని చెప్పి దాదాపు గంట నుండి ఇక్కడ ఆందోళన మాత్రం కొనసాగుతుంది. రాజేంద్రరావు గారు, ఏంటి సార్ ఎందుకు లోపల రానివ్వట్లేదు మిమ్మల్ని? రాజేంద్రరావు గారు, సరే చాలా మంది కూడా ఆందోళన చేస్తున్నారు, కొంత తమ లోపలి పంపారని చెప్పి గేట్ నుంచి లోపలి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏంది మిమ్మల్ని ఎందుకు లోపల రావనిట్లే, ఏంటి అసలు ఏం జరుగుతుంది? క్యాండిడేట్ ఏదైతే ఉన్నారో దొంగలు ఊర్లు పంచుకున్నట్టు తాళాలు వేసి అటెండర్లు తాళాలు వేయాలి, కానీ డీసీసీ ప్రెసిడెంట్ తాళం వేసుకొని జేబులో పెట్టుకోవడానికి డీసీసీ ప్రెసిడెంట్ అటెండరా? మరి వాళ్ళైతే పని చేయాలి. అందరు ఏనీకి వచ్చింది కదా ఓటు, ఏనీకి వచ్చిన వాళ్ళు అందరినీ ఓపెన్గా పిలవాలి కదా. తాళాలు వేసుకొని వాళ్ళే చేసుకుంటే కలవదు కదండి. ఎన్నిక ప్రక్రియ సరిగా జరగడం లేదని చెప్పి అనుమానాలు ఎన్నిక ప్రక్రియ సరిగా జరగడం లేదు. కాన్సెస్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం లోపలనే ఉన్నారు. ఇక్కడ కాన్సెస్ట్ చేసే అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారు బయటనే ఉన్నారు. వాళ్ళు అన్న ఎట్లా ఉన్నారు, మేము ఎందుకు బయట ఉన్నాము? ఇది మనం చూడొచ్చు, విజువల్ చూడవచ్చు. చాలా మంది కూడా పార్టీ శ్రేణులంతా కూడా లోనికి పంపించకుండా కొంతమందిని లోనికి పంపించారు. తమని ఎందుకు లోనికి పంపించలేదు ఒక క్వశ్చన్ మాత్రమే ఉన్న వారిలో వ్యక్తమవుతుంది. డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వెలిచాల రాజేంద్రరావు తాను పోటీలో ఉన్నానని చెప్పడం జరుగుతుంది. అయితే దీంతో పాటు చాలా మంది కూడా డీసీసీ ప్రెసిడెంట్ గా ఈసారి చాలా మంది కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించని చెప్పి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా వెలిచాల రాజేంద్రరావు వర్గీయులు మాత్రం ప్రస్తుతం అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గేటును తీసుకొని లోపలికి వెళ్లే విధంగా వారంతా కూడా గేట్లను తన్నడం కానీ అదేవిధంగా తాళాలు ఓపెన్ చేయాలని చెప్పి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తితో ఆందోళన చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఎవరైతే డీసీసీ కోసం నామినేషన్ వేసినటువంటి వారంతా కూడా కొంతమంది మాత్రం లోపల ఉన్నారు. వారికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి, కేవలం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నానే అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా లోపలికి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు లోపల వైపు చాలా మంది పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు మీరు ఇంత ప్రతిఘటించాల్సి వస్తుంది, ఏం జరుగుతుంది అన్నా? ఇక్కడ సామరస్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ కొన్ని వెలిచాల రాజేంద్ర గారి మీద కొన్ని కుట్రలు చేసి ఈ రోజు మమ్మల్ని ఇక్కడ బయట ఆపి లోపల ఓట్లు వేయించుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ప్రజాస్వామ్యంలో అన్నీ కరెక్ట్ అయినా? ఇది ఇంతమంది ఓటర్లంతా పక్కకు పెట్టుకుంటారా? ఇంతమంది ఓటర్లను బయట ఆపుతారా? ఎందుకు ఇంతగానో చేయాల్సి వస్తుంది? ఎంపిక ప్రక్రియపైన అనుమానం ఉన్నాయా రాజేంద్రరావు గారు? కేవలం ఇదంతా కూడా కొంత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇదంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. చాలా మంది కూడా దాదాపు గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇది చాలా మంది కూడా చూడవచ్చు. దాదాపు పార్టీషన్ అంతా కూడా వెలిచాల రాజేంద్రరావు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని బలపరిచే నాయకులంతా వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరికొంతమంది మాత్రం లోపలే ఉన్నారు. లోపలికి ఎందుకు పంపించారనే క్వశ్చన్ మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి. లోపల వైపు చూడవచ్చు, భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు అవతల వైపు ఏదైతుందో ఆ ప్రధాన గేటు వద్ద కూడా లాక్ చేయడం జరిగింది. ప్రధాన గేట్ నుంచి కూడా ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. దీంతో కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డీసీసీ సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియలో సరైన పారదర్శకత పాటించలేదని చెప్పి ఇటు కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చూడవచ్చు, విజువల్స్ చూడవచ్చు, చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏఐసీసీ పరిశీలకులుగా వచ్చినటువంటి శ్రీనివాస్ మానే కావచ్చు, అదేవిధంగా ఆత్రం సుగ్న కావచ్చు, వీరి సమక్షంలో సరైన ఎంపిక జరగడం లేదు. కొంతమంది మాత్రం తమని ప్రభావితం చేసే విధంగా చేస్తున్నారని చెప్పి కొంత ఆరోపణ వ్యక్తం చేస్తూ కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద ఓ వర్గం శ్రేణులు మాత్రం ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి డీసీసీ వద్ద కనిపిస్తుంది. సతీష్, అంటే అక్కడంతా కొంచెం పరిస్థితి అదుపులోకి రావడానికి ఎంత సమయం వరకు పట్టొచ్చు? అంటే మనం చూడొచ్చు, పోలీసులు కూడా ఇటు భారీగా అక్కడ మోహరించి ఉన్నారు.
ఎస్ చాలా గంటలకు పైగా ఇక్కడ గొడవ జరుగుతున్నటువంటి పరిస్థితి. వెలిచాల రాజేంద్రరావు సంబంధించినటువంటి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారు తమని లోపలికి పంపించాలి, కేవలం తమ నాయకుడైన ఏదైతే డీసీసీ కోసం అభ్యర్థులను పరిశీలించాలని చెప్పి నామినేషన్ వేసినటువంటి రాజేంద్రరావు వర్గీయులు తమ నాయకుడిని లోపలికి పంపించాలని చెప్పి చాలాసేపుగా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గం సంబంధించిన వారిని లోపలికి ఎందుకు పంపించాల్సి వచ్చింది, కేవలం డీసీసీ కోసం నామినేషన్ వేసినటువంటి కొంతమంది అభ్యర్థులు కూడా డీసీసీ కార్యాలయంలో ఉన్నారు, వారిని కూడా బయటికి పంపించాలి, లేదంటే మమ్మల్ని లోపలికి పంపించాలి ఒక డిమాండ్ మాత్రం ఇక్కడ వెలిచాల రాజేంద్రరావు సంబంధించిన వర్గీయులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అటు నుంచి మాత్రం ఎవరిని కూడా ఈ లోనికి మాత్రం పంపించడం లేదు, ఎందుకంటే గేటుకు లాక్ వేశారు. పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తుగా భద్రతా చర్యలు మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కేవలం డీసీసీ కాదు, ఇటు నగర సంబంధించినటువంటి కార్యదర్శి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శి సంబంధించినటువంటి అభ్యర్థుల పరిశీలన కూడా కొనసాగుతుంది. గత 2 రోజులుగా ఇది కొనసాగుతున్నప్పటికీ ఈ రోజు మాత్రం కొంత పార్టీ సంబంధించినటువంటి మండల స్థాయి నాయకులు కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, ముఖ్యమైన నాయకుల అభిప్రాయ సేకరణ మాత్రం ఈరోజు ఏఐసిసి పరిశీలకులు సేకరించడం జరుగుతుంది. అయితే కొంతమందిని మాత్రమే లోనికి ఎందుకు కనిపించారనే ప్రధానంగా ఇటు వెలిచాల రాజేంద్రరావు సంబంధించిన వర్గీయులు మాత్రం రేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా వెలిచాల రాజేంద్రరావు సంబంధించినటువంటి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున డీసీసీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎవరైతే లోనికి డీసీసీ కోసం నామినేషన్ చేసినటువంటి కొంతమంది నాయకులు అయితే లోన్లోనే ఉన్నారు, వారికి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు, ఇదంతా కూడా పారదర్శకంగా జరగడం లేదని ఒక అనుమానాలు మాత్రం ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి. వారిని కూడా బయటికి పంపించాలి. ఆ డీసీసీ కోసం చాలా రోజులుగా పార్టీ కోసం కావచ్చు చాలా రోజులుగా కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఇక్కడ ఏఐసిసి పరిశీలకుల ముందు ఉంచడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా కొంత డీసీసీ కార్యాలయం వద్ద ఒక టెన్షన్ వాతావరణం మాత్రం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఎవరి వర్గాల నాయకులకు సంబంధించినటువంటి వారి వర్గీయులు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. కొంత టెన్షన్ వాతావరణం మాత్రం డీసీసీ వద్ద కొనసాగుతుంది. థ్యాంక్ యూ సతీష్.